క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా దేవుని వాక్యం పంచుకునే అవకాశము ఆయన కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము దేవుణ్ణి వేరు సందర్భాల్లో వేరు నామములతో పిలవటం అనేది మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఇలాగా దేవుని నామములను మనము ధ్యానించడం ద్వారా మనము ఆయనకి ఎక్కువగా చేరువ అవటమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానము కూడా మనకి పెరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఎలోహీం, యావే, ఎల్ ఎల్యాన్, ఎడోనాయ్, ఎల్ షదాయ్, ఎల్ ఓలాం, యెహోవా ఈరే, ఎల్ రోయి, యెహోవా రాఫా ఈ నామముల్ని మనము ధ్యానించాము. ఒకవేళ మీరు గనక ఇవన్నీ ధ్యానములని మీరు వినకపోయి ఉంటే గనక అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, నా యూట్యూబ్ ఛానల్లో. మీరు వాటన్నిటిని కూడా మీరు వినగలరు. ఈరోజు నేను యెహోవా నిస్సి అనే పదము లేకపోతే యెహోవా నిస్సి అని దేవుణ్ణి పిలుస్తాం యొక్క అర్థమేంటో మనము చూద్దాం. యెహోవా నిస్సి అనగా యెహోవా నా ధ్వజము. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఆయన జనాంగముకి ఒక రక్షణకర్తగా ఉండాడు, ఒక నాయకునిగా ఉండాడు. ఆయన ఆపత్కాలమందు విమోచన లేక విముక్తి కలుగజేయు ప్రభువుగా పాత నిబంధన గ్రంథంలో ఆయన జనాంగానికి ఆయన ఉండాడు. ఒక ముఖ్యమైన లేక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి ఆయన జనాంగమునకు కలదు అని యెహోవా నిస్సి అనే పేరు ద్వారా మనకు అర్థమవుతోంది. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు అమాలేకీయుల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవుని శక్తి ద్వారా ఇశ్రాయేలీయులు అమాలేకీయులను ఓడించడం మనము చూస్తున్నాము. అప్పుడు మోషే ఆ గెలుపు తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టడం మనం గమనిస్తున్నాము. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనము, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఇప్పుడు ఈ యెహోవా నిస్సి అనే నామమునకు ఆ సందర్భం ఏంటి, ప్రాముఖ్యత ఏంటో కూడా మనం చూద్దాం. మొన్న ఇంతకుముందు చెప్పిన విధముగా ఇశ్రాయేలీయులు అరణ్యము ద్వారా ప్రయాణం చేస్తుండగా సంచార జాతులు, ఇంగ్లీష్లో నొమాడిక్ ట్రైబ్స్ అంటాం, ఈ సంచార జాతులైన అమాలేకీయులు వీరి మీద రెఫీదీము అనే ప్రదేశంలో దాడి చేశారన్నమాట. ఆ దాడి చేసినప్పుడు మోషే యెహోషువకి ఒక మాట చెప్పడం మనం చూస్తున్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం మనం. నిర్గమకాండం 17:9, మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. మోషే చేతిలో ఉన్న దండ, ఆ కర్రని తన సొంత కర్ర అని చెప్పట్లా. ఆ కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆ కర్ర తన కర్ర అని చెప్పట్లా, దేవుని కర్రను అంటున్నాడు. యెహోషువకి ఏం చెప్తున్నాడు? తన మనుషులను తీసుకుని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయమంటున్నాడు. ఆ యుద్ధము అక్కడ కూడా చూడండి, నమ్మకం ఏంటి? సొంత మీద కాదు, వాళ్ళ దగ్గర ఉన్న జనాంగము లేకపోతే మనుషుల మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకుని మోషే ఈ మాట అంటున్నాడు. మనము 10వ వచనం నుండి కూడా చూద్దాం మనం.
నిర్గమకాండము 17:10 నుండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము మాడాను. మోషే, అహరోను, హోరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హోరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. మోషే చెప్పిన విధంగా యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. మోషే చెప్పినట్టుగానే కర్రను తీసుకుని మోషే కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆ కర్రను పట్టుకుని, దేవుని కర్రను పట్టుకుని అలా పైకి చేయి ఉంచినంతసేపు ఏం జరుగుతుంది? ఇజ్రాయేలు గెలుస్తుండారు. మనం కూడా చేయి ఎక్కువసేపు ఇలా పెట్టలేం కదా, చేయి నొప్పేస్తుంది కదా, ఇక్కడ బరువు ఎక్కిపోద్ది కదా. ఆ విధంగానే మోషేకి చేయి బరువు ఎక్కి చేయి కింద పెడుతున్నప్పుడు అమాలేకులు గెలుస్తుండారంట. అంటే దేవుని నామాన్ని మహిమపరుస్తున్నంతసేపు, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నంతసేపు ఇజ్రాయేలీలు గెలుస్తుండారని అర్థం చేసుకోవాలి మనం. అలిసిపోయే ఏదో జరిగే మహిమపరచడం మానేస్తే, విశ్వాసం తగ్గిపోతే అమాలేకులు గెలుస్తుండారు. అప్పుడు ఏం చేశారు? అహరోను, హోరు ఒక రాయి తీసుకొచ్చి చెయ్యి కింద పెట్టి, తర్వాత ఇద్దరు కలిసి చెయ్యి సపోర్ట్ ఇచ్చారనమాట. అలా ఉంచడం ద్వారా ఇజ్రాయేలీలు యుద్ధం గెలవటం మనం చూస్తున్నాము. ఈ విశ్వాస క్రియ మరియు దేవుని శక్తి మీద ఆధారపడటం ద్వారా ఇజ్రాయేలీలు ఏం జరిగింది? అమాలేకుల్ని ఓడించారు. ఆ సమయంలో తర్వాత, ఈ విజయం తర్వాత మోషే బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠము దేవుని జోక్యం వల్లనే విజయము పొందారు అని స్మారక చిహ్నముగా, మెమోరియల్గా యెహోవా నిస్సి అని మోషే పేరు పెట్టాడు. ఆ యుద్ధంలో ఏం జరిగింది? ప్రభువే వారికి ధ్వజముగా నిలబడ్డాడు. ఆ యుద్ధము విజయము సాధించింది కేవలము ప్రభు యొక్క శక్తి ద్వారానే. ఆయన సన్నిధి అక్కడ ఉండటం వల్లనే ఆ యుద్ధం గెలిచారు వాళ్ళు. పురాతన కాలం ముందు కూడా ఈ ధ్వజము ఏదన్నా మెమోరియల్గా ఏదన్నా పెట్టినప్పుడు అది ఒక సమూహానికి, ఒక కమ్యూనిటీకి చిహ్నంగా ఉండేదన్నమాట. యుద్ధ సమయంలో కూడా సైనికులు దాన్ని చూసి ప్రేరేపణ పొందేవాళ్ళు. మనము మరి యెహోవా నిస్సి అనే దాని యొక్క సందర్భము మరియు ప్రాముఖ్యత చూసాము. ఇప్పుడు స్పిరిచువల్ రామిఫికేషన్స్, లేకపోతే వేదాంతపరమైన అర్థములు ఏంటో చూద్దాం. మనం ఆధ్యాత్మికంగా దీని యొక్క అర్థం ఏంటో కూడా మనం చూద్దాము. యెహోవా నిస్సి అంటే మనకేమర్థం అవుతుందంటే, దేవుడు మనకు దివ్యమైన రక్షకునిగా, నాయకునిగా యెహోవా నిస్సి అనే పదము, ఆ నామము ధృవీకరిస్తోంది. కేవలం మానవుని శక్తి ద్వారా కాదు, కానీ దేవుని మీద ఆధారపడుట వలన మన జీవితాల్లో మనకి విజయం లభిస్తుంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనము సవాళ్ళను ఎదుర్కొనుటకు ప్రార్థన, విధేయత, ఈ రెండు ఎంతో ప్రాముఖ్యమని యెహోవా నిస్సి అనే పేరు మనకి జ్ఞాపకం చేస్తోంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యందు, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యందు మనకు అంతిమ విజయము లభిస్తుందని యెహోవా నిస్సి సూచిస్తోంది. ఇజ్రాయేలీయులు మోషే చేతులను చూచుచూ ఆ విధముగా విజయం సాధించారు. మోషే చేయి పైన ఉన్నంతసేపు ఇజ్రాయేలీలందరూ, సైనికులందరూ ఆ చేయి చూస్తుండారు, యుద్ధం గెలిచారు. మరి మనము క్రైస్తవులుగా ఏంటి? మన అంతిమ విజయము, మన అంతిమ మోక్షము, రక్షణ యేసుక్రీస్తు వారి శిలువ వైపు మనము చూస్తూ పొందుతాము. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము.
మరి విశ్వాసులుగా ఇది ఏ విధంగా మనకు వర్తిస్తుంది? యెహోవా నిస్సి అనే పదము, ఈ నామము విశ్వాసులకు మనకి ఏ విధంగా వర్తిస్తుంది? ప్రస్తుత దినములలో విశ్వాసులకు యెహోవా నిస్సి అనే పేరు దేవుని సావరైనిటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారంని తెలియజేస్తుంది అనమాట. మన జీవితాల్లో ఆయనే సార్వభౌముడు, ఆయనే రాజు, ఆయనే మన జీవితాలను పరిపాలించాలి, ఆయనే మనకి ఒక బలమైన ధ్వజముగా ఉన్నాడు, దివ్యమైన రక్షకునిగా ఆయనే ఉన్నాడు అనే విషయాన్ని యెహోవా నిస్సి అనే పేరు మనకి సూచిస్తోంది, జ్ఞాపకం చేస్తోంది. యెహోవా నిస్సి మన దేవుని ద్వారా మనము జీవిత సవాళ్లను ఎదుర్కొనవచ్చును. క్రైస్తవులుగా మనకు ఆయన తట్టు మనం చూస్తూ, లేకపోతే దేవుడు మనకి ధ్వజముగా ఉన్నాడు ఆ విషయాన్ని మనం గ్రహించుకుని విజయము మరియు రక్షణ పొందవచ్చు. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా కానివ్వండి, లేకపోతే దైనందిన జీవితంలో కానివ్వండి, ఇబ్బందులు మనం అధిగమించడానికి దేవుని నడిపింపు, విశ్వాసము ఎంతగానో అవసరమని యెహోవా నిస్సి మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత సామూహిక ఆరాధనలో యెహోవా నిస్సి దేవుడు మన పట్ల ఎంత విశ్వాస్యతను చూపిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ఆయన మన పట్ల చూపిస్తున్న విశ్వాస్యతను మనము జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. యెహోవా నిస్సి అని దేవుని నామము అయిన మన రక్షకుడు లేక కాపాడువాడు అని మనము గుర్తుంచుకోవాలి. ఆయన సన్నిధి మనకు శాశ్వత నిరీక్షణ మరియు శక్తిని కలుగజేస్తుందని మనము మర్చిపోకూడదు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.